తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తున్నదని దేవరకొండ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీందర్ కుమార్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు డిఎండి మసీదుల్లో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తోఫాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ మతాల సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పేద ముస్లింలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మైనారిటీ పిల్లల కోసం అద్భుతమైన రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం నిర్మించి నాణ్యమైన విద్యను అందిస్తున్నదని తెలిపారు. నిరుపేద ముస్లిం యువతల పెండ్లి కోసం షాదీ ముబారక్ పథకం ద్వారా 1,116,000 ఆర్థిక సహాయం అందజేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మైనారిటీస్ ఓవర్సీస్ పథకం ద్వారా ముస్లిం యువత విదేశాలలో విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలను మంజూరు చేస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరామ్, ఎంపీపీ మాధవరం, సునీత జనార్దన్ రావు, రైతు బంధు అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా మనల్ని గౌరవించే పద్ధతిలో ఇఫ్తార్ విందులు కూడా ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న కార్యక్రమం మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముస్లిం సోదరులకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం మసీదులు కానీ, కబ్రస్థాన్లు కానీ, ఈద్గాలు కానీ వాటన్నిటికి సంబంధించిన అభివృద్ధి నిధులతో పాటు మన మతానికి సంబంధించిన అనేక ఉర్దూ మీడియం పాఠశాలలు లేకుంటే ఇతర కార్యక్రమాలు జరుపుకునే ప్రార్థనా సంస్థలన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవించి మనందరికీ కూడా ఆ రకంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మసీదులలో పనిచేసే ఇమాంలకు, మౌజాంలకు కూడా గౌరవ వేతనాన్ని అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా పేద ముస్లిం సోదరులు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో వారిని కూడా ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలను తీసుకొస్తా ఉన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఇక్కడ మా మహిళా సోదరిమణులు ఉన్నారు. మనం ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని అప్పులు అవుతాయో, ఆ పెళ్లికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు పడతామో మీ అందరూ కూడా తెలుసు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కులాలకు, మతాలకు సంబంధం లేకుండా పేద వర్గాలకు సంబంధించిన వారు, బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వారందరినీ కూడా ఆదుకోవాలనే ఆలోచనతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 1,116,000 రూపాయలు అందించి మనందరూ కూడా గౌరవిస్తూ ఉన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా గ్రామాలలో మీ అందరూ కూడా తెలుసు, మీరు చాలా గుట్టుగా గోప్యంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు. ఒకప్పుడు మంచినీళ్ళ కొరకు ఎన్ని ఇబ్బందులు పడ్డాం. ఈరోజు ప్రతి ఇంటికి